హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే పుల్ బ్యాక్ ట్రేడింగ్ కాన్సెప్ట్ అనమాట. మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు తప్పకుండా మనం ఒక బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ని డెవలప్ చేసుకోవాలి. ఆ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్లో పుల్ బ్యాక్ అనేది కూడా ఒక బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అనమాట. ఈ పుల్ బ్యాక్ని మనం అర్థం చేసుకొని ఆ పుల్ బ్యాక్లో ఆప్టిమమ్ ఎంట్రీ తీసుకొని మనం ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఇక్కడ పుల్ బ్యాక్ అంటే మనం మన వీడియోస్లో కూడా చెప్పుకొని ఉన్నాం పుల్ బ్యాక్ గురించి. ఇప్పుడు మనకి ఒక స్టాక్ అనేది ఒక ఏరియాలో కన్సాలిడేషన్ జరిగిన తర్వాత ఇది వైకాఫ్ రూల్ ప్రకారం అక్యుములేషన్ ఫేజ్ అంటారు. ఆ అక్యుములేషన్ ఫేజ్ జరిగిన తర్వాత ఒక మార్కప్ ఫేజ్కి స్టాక్ అనేది జర్నీ చేస్తుంది అనమాట. ఈ జర్నీ చేసేటప్పుడు ఈ స్టేజ్ 2లో ఉన్నప్పుడు మనకి ట్రెండ్ అనేది ఈ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంపల్స్ మూవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంపల్స్ మూవ్స్ తర్వాత మనకి పుల్ బ్యాక్స్ అనేది వస్తూ ఉంటాయి. అయితే ఈ పుల్ బ్యాక్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఆ పుల్ బ్యాక్స్లో మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎప్పుడైనా కానీ మనం ఎక్కడ ల్యాండ్ అవుతున్నాము, ఏ ఏరియాలో ల్యాండ్ అవుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ల్యాండింగ్ అనే ఏరియా తెలియకపోతే రిస్క్లో పడడం చాలా ఎక్కువ సోర్స్ ఉంటుందన్నమాట. సో మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు కూడా మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ పుల్ బ్యాక్లో. కానీ ఓకేనా, ఈ పుల్ బ్యాక్లో మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అయితే బిఫోర్ దట్ మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్పాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఈ పుల్ బ్యాక్స్ కాన్సెప్ట్ అనేది ఎక్కడ మనకు ఉపయోగపడుతుంది అంటే, ఈ పుల్ బ్యాక్ కాన్సెప్ట్ అనేది స్టాక్ ప్రైస్ కొన్ని రోజులు కన్సాలిడేషన్ జరిగిన తర్వాత అక్యుములేషన్ జరిగిన తర్వాత స్టాక్ ప్రైస్ అనేది మనకి మార్కప్ ఫేజ్కి వస్తుంది. మార్కప్ ఫేజ్కి వచ్చినప్పుడు ఈ విధంగా మనం ట్రేడ్ చేస్తాం. ఇది చాలాసార్లు మన వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ ఆ వీడియోస్ కానీ ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. ట్రెండ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ వీడియోస్ గురించి చూస్తే మీకు ఇది స్టేజ్ 1 స్టేజ్ 2 అనాలిసిస్ అనేది అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఒక ట్రెండ్ ఇలా ఉంది. ఈ ట్రెండ్లో నేను గీస్తున్నప్పుడు మీకు ఒక పుల్ బ్యాక్స్ అనేవి వస్తున్నాయి కదా, ఇవి ఒక ట్రెండ్, ఇదంతా ఒక ఇంపల్స్ మూవ్ అనమాట. ఈ ఇంపల్స్ మూవ్లో మనకి ఈ యొక్క ట్రెండ్ ఏదైతే ఉందో అది టెంపరీగా పౌజ్ అయ్యి ఇక్కడ మనకి ఒక పుల్ బ్యాక్ అనేది ఇస్తుందన్నమాట. ఈ పుల్ బ్యాక్లో మనం ఇక్కడ స్టేజ్ 2 అనాలిసిస్లో మనము పుల్ బ్యాక్లో ఎంటర్ అవుతాం. ఓకేనా, ఈ పుల్ బ్యాక్లో ఎంటర్ అవుతాం. ఇక్కడే మీరు గమనించాల్సిన స్టాక్ ఏంటి అంటే, మీకు ఇప్పుడు రీసెంట్గా జరిగింది చూపిస్తాను. ఓకేనా, ఓకే, ఇక్కడ చూడండి, భారతీయ ఎయిర్టెల్ ఇక్కడ స్టాక్ ప్రైస్ ఒక కన్సాలిడేషన్ జరిగింది, అక్యుములేషన్ జరిగింది. అక్యుములేషన్ జరిగిన తర్వాత మనకి ఒక బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. ఓకేనా, ఇక్కడ మీరు బాగా గమనించండి, బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక పుల్ బ్యాక్ జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ పుల్ బ్యాక్ జరిగింది. ఇప్పుడు ఈ పుల్ బ్యాక్ని మనం గమనించాలి. ఇది ఎలాంటి పుల్ బ్యాక్, ఇక్కడ ఈ పుల్ బ్యాక్లో మనం ఎంటర్ అవ్వచ్చా లేదా అన్నది మనం ఈ వీడియోలో చెప్పుకుంటాం. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మనకు ఒక స్టేజ్ స్ట్రక్చర్ నుంచి బ్రేక్అవుట్ అయ్యి స్టేజ్ 2కి వెళ్తున్న స్టాక్లో మనం పుల్ బ్యాక్ ఇక్కడ దీన్ని ఏమంటామంటే కంటిన్యూషన్ ప్యాటర్న్స్ అంటాం. వీటిని పుల్ బ్యాక్ అనేది ఒక కంటిన్యూషన్ ప్యాటర్న్ అనమాట. కొన్ని రోజులు కన్సాలిడేషన్ జరుగుతుంది. ఈ కన్సాలిడేషన్ జరిగేటప్పుడు పాయింట్ 2 మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఎలాంటి క్యాండిల్స్ అనేవి మనకి విజిబుల్ అవుతున్నాయి, పుల్ బ్యాక్ అనేది మనకి ఎలా విజిబుల్ అవుతున్నాయి ఇక్కడ గమనించారా, మనకి లో స్ప్రెడ్ క్యాండిల్స్ వస్తున్నాయి అండ్ లో వాల్యూమ్స్ వస్తున్నాయి. ఓకేనా, లో స్ప్రెడ్ క్యాండిల్స్ అండ్ లో వాల్యూమ్స్ వస్తున్నాయి. సో లో స్ప్రెడ్ క్యాండిల్స్ అండ్ లో వాల్యూమ్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, బయ్యర్స్ అనేవాళ్ళు ఈ ట్రెండ్ ఏదైతే ఉన్నారో, ఇప్పటి వరకు అక్యుములేషన్ చేసుకున్న బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క హై ప్రైజ్కి కోట్ చేస్తున్నారు, బిడ్ చేస్తున్నారు. అంటే కింద ప్రైస్కి ఇంట్రెస్ట్ చూపించడం లేదు, ఈ యొక్క ప్రైస్ దగ్గర ఇంట్రెస్ట్ చూపించడం లేదు, వాళ్ళు హై ప్రైస్కి బిడ్ చేస్తున్నారు. అంటే బయ్యర్స్ అనేవాళ్ళు డిమాండ్ చూపిస్తున్నారు ఈ స్టాక్లో. సో దట్ ఏమైంది, మనకి
హెవీ పుల్ బ్యాక్ అనేది కనపడలేదు. ఓకేనా, హెవీ పుల్ బ్యాక్ అనేది మనకు కనపడలేదు. అంటే ఇక్కడ స్టాక్స్ ఎవరైతే ఈ ఏరియాలో అమ్ముతున్నారో పెద్ద పెద్ద బయర్స్ ఏం చేస్తున్నారు, ఈ స్టాక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి ఇక్కడ బై చేస్తూ వెళ్తూ ఉన్నారు. సో దట్ మనకి ఒక హెల్దీ పుల్ బ్యాక్ అనేది కనపడింది. హెల్దీ పుల్ బ్యాక్ తర్వాత ఇక్కడ మనకి ఒక ఫ్లాగ్ అండ్ ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ ఎలా ఎంటర్ అవ్వాలి అంటే మనకి ఒక స్టేజ్ స్ట్రక్చర్ బిల్డ్ అయింది అండ్ ఈ స్టేజ్ స్ట్రక్చర్ని బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసినప్పుడు మనం పుల్ బ్యాక్ ఈ విధంగా గమనించాలి. మనకి లో వాల్యూమ్స్ ఉన్నవి అనే విధంగా గమనించాలి. ఇక్కడ గమనించాలి మనకి లో వాల్యూమ్స్ ఉన్నాయి. ఓకే, హియర్ ఈజ్ ఎ లో వాల్యూమ్ తర్వాత మనము ఎప్పుడు కూడా ఇక్కడ మూడో పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టేజ్ 1 నుంచి బ్రేక్అవుట్ అవ్వాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే స్టేజ్ టూలో పుల్ బ్యాక్ వస్తున్నప్పుడు వాల్యూమ్స్ గమనించాలి అండ్ అదేవిధంగా స్ప్రెడ్ ఆఫ్ ది క్యాండిల్స్ గమనించాలి. స్ప్రెడ్ ఆఫ్ ది క్యాండిల్స్ స్మాల్ క్యాండిల్స్ ఉన్నప్పుడు అండ్ స్మాల్ వాల్యూమ్స్ ఉన్నప్పుడు హెల్దీ పుల్ బ్యాక్ అని మనం ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, ఆ తర్వాత స్టెప్ 3 ఏంటి అంటే పాయింట్ నెంబర్ 3, మీరు ఇక్కడ 30 మూవింగ్ యావరేజ్ని ప్లాట్ చేసుకోండి. 30 మూవింగ్ యావరేజ్ని టచ్ చేసినప్పుడు మీరు ఎంటర్ అవ్వాలని కాదు, ఇక్కడ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు మీరు ఈ స్టాక్ని మీ వాచ్ లిస్ట్లో గమనించండి. వాచ్ లిస్ట్లో గమనించిన తర్వాత ఈ యొక్క పివోట్ పాయింట్, ఈ యొక్క పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మనకు పివోట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పివోట్ పాయింట్ని బ్రేక్ చేసినప్పుడు మీరు ఈ ఏరియాలో ఎంటర్ అవ్వచ్చు. ఎవరు? కన్జర్వేటివ్ ట్రేడర్స్. అదే అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే అగ్రెసివ్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఇలాంటి పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ రివర్సల్ కనపడినప్పుడు ఇక్కడ ఎంటర్ అవుతారు. అదే మనం కన్జర్వేటివ్ ట్రేడర్స్ కాబట్టి పూర్తి కన్ఫర్మేషన్ విత్ వాల్యూమ్స్తో వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎంటర్ అవుతాం. ఇక్కడ ఎంటర్ అయ్యి మన యొక్క స్టాప్ లాస్ ఈ యొక్క ఫ్లాగ్ కింద పెట్టుకోవచ్చు. అదే కన్జర్వేటివ్ ట్రేడర్స్ అయితే అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఈ యొక్క 30 మూవింగ్ యావరేజ్ కింద ప్లేస్ చేసుకోవచ్చు. ఈ రిస్క్ రివార్డు అన్నది మీ యొక్క మెంటల్ స్టేట్ని బట్టి ఉంటుంది. మీరు ఎంతైతే రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారో అంత రిస్క్ మీరు తీసుకోగలుగుతారు. ఓకేనా, మనకి ఇక్కడ స్టేజ్ 1 ఉంది, ఇక్కడ ఒక అక్యుములేషన్ జరిగింది, మనకు ఒక స్టేజ్ 1 కనపడింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఈ యొక్క స్టాక్ ప్రైస్ అనేది స్టేజ్ 2కి వెళ్తుంది. పాయింట్ నెంబర్ 1 అండ్ పాయింట్ నెంబర్ 2 స్టేజ్ 2కి వెళ్తుంది. స్టేజ్ 2కి వెళ్తున్నప్పుడు పాయింట్ నెంబర్ 2లో పుల్ బ్యాక్ని మనం గమనించాలి. విత్ లో వాల్యూమ్స్ మనం గమనించాం. ఓకే, విత్ లో వాల్యూమ్స్ ఉన్నాయి అండ్ ఈ పుల్ బ్యాక్ అనేది తర్వాత థర్డ్ పాయింట్ ఏంటి, 30 SMA దగ్గర రివర్సల్ జరుగుతుందా లేదా గమనించాలి. రివర్సల్ జరిగిన తర్వాత అగ్రెసివ్ ట్రేడర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ కన్జర్వేటివ్ ట్రేడర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనం పుల్ బ్యాక్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అలా కాకుండా మనకి ఇక్కడ హై వాల్యూమ్స్ వస్తూ ఉంటే మనం ఏం చేయాలి? ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఇలా కాకుండా ఈ వాల్యూమ్స్ కాకుండా హెవీ వాల్యూమ్స్ ఇక్కడ గమనిద్దాం. చూడండి ఈ పుల్ బ్యాక్ చూడండి, ఇక్కడ నుంచి మనకి ట్రెండ్ గుడ్ కంటిన్యూషన్ ట్రెండ్, ఇక్కడ కంటిన్యూషన్ ట్రెండ్ జరుగుతుంది. ఇక్కడ చూడండి ఈ పుల్ బ్యాక్ గమనించారా? ఈ పుల్ బ్యాక్లోకి చూడండి మనకి వాల్యూమ్ స్ప్రెడ్స్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి అండ్ వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి యొక్క పుల్ బ్యాక్స్లో మనం ఎంటర్ అవ్వకూడదు. మనం ఎంటర్ అవ్వాల్సిన పుల్ బ్యాక్స్లో మనకి వెరీ ఇంపార్టెంట్ ఒక స్టేజ్ నుంచి బ్రేక్అవుట్ అయ్యి స్టేజ్ 2కి జర్నీ చేస్తున్న స్టాక్స్లో మనం కంటిన్యూషన్ ప్యాట్రన్స్ని వెతుకుతాం. ఆ కంటిన్యూషన్ ప్యాట్రన్లో పుల్ బ్యాక్స్ని వెతుకుతాం. ఆ పుల్ బ్యాక్స్లో ఎలాంటి క్యాండిల్స్ వస్తున్నాయి అండ్ ఎలాంటి వాల్యూమ్స్ వస్తున్నాయి. ఓకే, మనకి లో స్ప్రెడ్ క్యాండిల్స్ వస్తున్నాయి, అదేవిధంగా లో వాల్యూమ్స్ వస్తున్నాయి. సో దిస్ ఈస్ ఎ గుడ్ కన్సాలిడేషన్, గుడ్ పుల్ బ్యాక్ అని అప్పుడు మనం 30 SMA దగ్గర రివర్స్ జరుగుతుంటే అప్పుడు మనం ఎంటర్ అవుతాం. ఓకేనా, ఈ విధంగా మీరు పుల్ బ్యాక్ కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఇంకొక పుల్ బ్యాక్లో మనం ఎలా ఎంటర్ అవ్వకూడదు, ఎలా ఎంటర్ అయ్యామో అని తెలిసింది. ఎలా ఎంటర్ అవ్వకూడదు అంటే మనకి ఈ యొక్క ఏరియాలో మనకి క్యాండిల్స్ స్ప్రెడ్ అనేవి పెద్ద అవుతూ అదేవిధంగా వాల్యూమ్స్ పెద్ద అవుతున్నప్పుడు అండ్ 30 SMA కింద క్లోజ్ అవుతున్నప్పుడు అలాంటి పుల్ బ్యాక్స్లో మీరు పార్టిసిపేట్ చెయ్యవద్దు. ఓకేనా,
ఇప్పుడు ఇంకో స్టాక్ గమనిద్దాం. ఇది గ్రాసిమ్ ఇండస్ట్రీ. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక స్ట్రాంగ్ అక్యుములేషన్ జరిగింది. స్ట్రాంగ్ అక్యుములేషన్ జరిగిన తర్వాత ఒక స్టేజ్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఇక్కడ గమనించారా ఎలాంటి పుల్ బ్యాక్స్ వస్తున్నాయి అండ్ అది ఎక్కడ వస్తున్నాయి. పాయింట్ లొకేషన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. ఆ లొకేషన్ అనేది మనకు కావాలి. ఇక్కడ గమనించండి, పుల్ బ్యాక్ ఇక్కడ వచ్చింది. ఏ లొకేషన్లో వచ్చింది? 30 SMA లొకేషన్స్లో వచ్చింది. ఇది క్లోజ్ అయింది, వెంటనే మళ్ళీ పైన క్లోజ్ అయింది. మళ్ళీ ఇక్కడ స్మాల్ పుల్ బ్యాక్. ఇక్కడ స్మాల్ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ వాల్యూమ్స్ గ్రేటర్ దాన్ ఈ వాల్యూమ్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి. వీటిని ఎఫెక్ట్ వైస్ రిజల్ట్స్ అంటాము. వాటి గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడ పుల్ బ్యాక్స్ చూడండి, ఇక్కడ లో వాల్యూమ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ పుల్ బ్యాక్స్ చూడండి, ఇక్కడ మనకి ఒక సస్టైన్డ్ వాల్యూమ్స్ వచ్చాయి. ఓకేనా, 30 SMA క్లోజ్ అవ్వకుండా మనకి ఎంతవరకు మనకి ఈ యొక్క స్టాక్ ప్రైస్ అనేది మూవ్ అయిందో గమనించింది. సో స్టేజ్ 2లో మనం ఎంటర్ అవ్వడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ ఎంట్రీ ఈజ్ ఎ బెస్ట్ ఎంట్రీ. సో స్టేజ్ 2 మీకు కనపడింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, స్టేజ్ 2లో తీసుకున్నాం. అండ్ ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. తీసుకున్నా కానీ మనకి ఇక్కడున్నంత మనకి తక్కువ రిస్క్ ఉంటుంది ఈ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కు బయలుదేరినప్పుడు. బట్ ఈ ఏరియాలో ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం పుల్ బ్యాక్స్లో తీసుకుంటున్నప్పుడు మనకి ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, మీరు గమనించాల్సింది ఫస్ట్ ఎంట్రీ ఈజ్ ఏ బెస్ట్ ఎంట్రీ. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మామూలు కామన్ ఫేజెస్లో స్టాక్ మార్కెట్ ఈ విధంగా అక్యుములేషన్ జరిగిన తర్వాత, ఈ విధంగా స్టేజ్ 2 జరిగిన తర్వాత, ఇంపల్స్ మూవ్ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు కన్సోలిడేషన్ ఫామ్ జరిగి మళ్ళీ బ్రేక్అవుట్ జరిగి ఇలా బేసెస్ను ఒక 3 to 4 బేసెస్ వరకు ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, బుల్ మార్కెట్ కానీ ఇంకొక మార్కెట్లో కానీ స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్లో ఈ విధంగా 4 to 5 బేస్ క్రియేట్ చేసుకుంది. అంతకన్నా ఎక్కువ క్రియేట్ చేసుకునే సిచ్యువేషన్స్ వస్తే అవి బిగ్ బుల్ మార్కెట్లో చేసుకోవచ్చు అనమాట. అక్కడి నుంచి మనం బేస్ 1లో మనకి రిస్క్ అనేది ఈ యొక్క బేస్ 1 ఇది ఒక బేస్ 1 అనుకోండి, ఇక్కడ రిస్క్ మనకు తక్కువ ఉంటుంది. ఇక్కడ బేస్ 2 అనుకోండి, ఇంకొంచెం రిస్క్ కొంచెం పెరుగుతుంది. అండ్ ఇక్కడ ఒక బేస్ 3. ఇలాంటప్పుడు ఈ ఏరియాలో మనకి ఇక్కడ వస్తున్నప్పుడు పుల్ బ్యాక్ జరుగుతున్నప్పుడు మనకి రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, ఇక్కడ రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇక్కడ రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ 4 and 5th బేస్లో మనం చాలా జాగ్రత్తగా రిస్క్ రివార్డ్ని మెయింటెనెన్స్ చేసుకుంటూ ట్రేడ్ చేయాలి. ఇప్పుడు మీరు గమనించండి, గ్రాసిమ్ అనేది మనకి ఏ విధంగా కన్సోలిడేషన్ అయిందో గమనించండి. సో ఒకవేళ ఇది నాకు ఒక బేస్ అనుకుందాం, ఇక్కడ ఒక కన్సోలిడేషన్ జరిగింది, ఇక్కడ ఒక బేస్ జరిగింది. ఒక బేస్ జరిగిన తర్వాత 2, తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి గమనించారా, ఇక్కడ నుంచి గమనించండి, ఇక్కడ ఒక 3rd బేస్ జరిగింది. ఈ స్మాల్ బేసెస్ అండ్ ఇక్కడ 4th బేస్ అనేది జరుగుతుంది గ్రాసిమ్. సో ఈ బేస్లో మనము ఒకవేళ పుల్ బ్యాక్స్లో ఎంటర్ అవ్వాలంటే రిస్క్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనం ఇక్కడ ఎంటర్ అవ్వాలి. ఓకేనా, పుల్ బ్యాక్స్ మీకు అర్థం అవ్వాలి అంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రెండ్ అనేది ప్లేలో ఉండాలి. ఇక్కడ గమనించండి, ఈ స్టాక్ ప్రైస్ ఇక్కడ గమనించండి, మనకి ఒక ట్రెండ్ ఈ విధంగా ప్లేలో ఉంది. ఈ విధంగా మనకు పుల్ బ్యాక్ వచ్చినాయి. ఇక్కడ వాల్యూమ్స్ గమనిస్తే సస్టైన్డ్ వాల్యూమ్స్ ఉన్నాయి. అండ్ సస్టైన్డ్ వాల్యూమ్స్ హైగా లేవు, లోగా లేవు, సస్టైన్డ్ వాల్యూమ్స్ ఉన్నాయి. అండ్ లో స్ప్రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. అండ్ 30 MA దగ్గర మనం ఒక రివర్సల్ చూసాము. అగ్రెసివ్ ట్రేడర్స్ ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు, కన్జర్వేటివ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాలో ఎంటర్ అవ్వచ్చు. ఓకేనా, ఒకవేళ మీకు ఈ విధంగా పుల్ బ్యాక్ ఈ విధంగా వచ్చింది అని అనుకున్నాం. ఓకేనా, ఈ విధంగా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు వాల్యూమ్స్ హెవీగా ఉన్నాయి అని అనుకున్నాం. హెవీగా ఉన్నప్పుడు బెటర్ నాట్ టు ట్రేడ్, మీరు ట్రేడ్ చేయొద్దు. ఇలా స్టేజ్ 2 నుంచి వచ్చినప్పుడు ఇక్కడ మీకు స్మాల్ వాల్యూమ్స్ ఉన్న వాటిల్లో మీరు ట్రేడ్ చేసేదానికి ఫీజిబుల్గా ఉంటుంది. ఇలా హై వాల్యూమ్స్ వచ్చినప్పుడు అంటే అక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి సెల్లర్స్ అనేవాళ్ళు స్టాక్ ప్రైస్ని కిందకి హెవీగా పుష్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇది పుల్ బ్యాక్లో ఒక పార్ట్. నెక్స్ట్ పార్ట్లో పుల్ బ్యాక్లో రిట్రేస్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం.
నెక్స్ట్ పుల్ బ్యాక్లో మనం కాంప్లెక్స్ పుల్ బ్యాక్స్ ఏ విధంగా ఉంటాయి, పుల్ బ్యాక్ కౌంట్స్ని మనం ఏ విధంగా చేస్తాము అన్నది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకేనా? మీకు ఇంకొక స్టాక్ చూపిస్తాను. ఆ స్టాక్ ఈ మధ్య ఒక స్టేజ్ 2 నుంచి మనకి స్టేజ్ 3 నుంచి స్టేజ్ 2కి వెళ్ళింది. అంటే ఇక్కడ ఒక బేస్ ఫామ్ చేసుకొని మీరు గమనించారా, ఇక్కడ నీట్గా బేస్ ఫామ్ చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నీట్గా ఒక బేస్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఒక కన్జర్వేటివ్ ట్రేడర్స్ ఇక్కడ వరకు వెయిట్ చేయాలి. బేస్ ఫామ్ చేసినాక స్టేజ్ 2కి వెళ్తుంది. స్టేజ్ 2కి వెళ్తున్నప్పుడు మనకి లో వాల్యూమ్ పుల్ బ్యాక్స్ వస్తున్నాయి. అండ్ ఈ వాల్యూమ్ గమనించారా, ఇక్కడ మీరు ఎఫర్ట్ వెస్ రిజల్ట్స్ అనే వాల్యూమ్లో ఎఫర్ట్ వెస్ రిజల్ట్స్ ఉంటాయి. ఇక్కడ గమనించారా, ఏదైతే క్యాండిల్ ఉందో, ఏదైతే దానికి తగ్గ రిలేషన్ వాల్యూమ్ ఉందో అసలుకి మ్యాచ్ అవుతుందా? దీని అనామలీ అంటారు వాల్యూమ్ స్ప్రెడ్ అనాలిసిస్లో. అసలుకి మ్యాచే అవ్వటం లేదు. దీని వెనుకున్న రహస్యం ఏంటి అంటే విఎస్ఏ కాన్సెప్ట్ని మనం మాట్లాడుకునేటప్పుడు దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? అయితే ఇప్పుడు మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇది అసలుకి పుల్ బ్యాకే కాదు, ఇదొక పుల్ బ్యాకే కాదు, జస్ట్ ఏ డోజీ ఫామ్. ఇది ఇక్కడ మనకి ఒక పుల్ బ్యాక్ వచ్చింది, పుల్ బ్యాక్ కాదు, ఒక కన్సోలిడేషన్ ఫామ్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ అవుతుంది. ఇక్కడికి ఒక కన్సోలిడేషన్ జరుగుతున్నప్పుడు, పుల్ బ్యాక్ జరుగుతున్నప్పుడు మనకి వాల్యూమ్స్ అనేది లోగా వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. కన్జర్వేటివ్ ట్రేడర్స్ వాళ్ళకి రివర్సల్ కనపడినప్పుడు ఎంట్రీ అవ్వచ్చు. నాట్ ఏ కన్జర్వేటివ్. అగ్రెసివ్ ట్రేడర్స్ ఎవరైతే ఉందో దీన్ని హై బ్రేక్ చేసినప్పుడు మనం ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ ఇలా జరిగి ఇలా వచ్చి ఇలా ఎంటర్ అవుతున్నప్పుడు ఈ ఏరియాలో కన్జర్వేటివ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ అగ్రెసివ్ ట్రేడర్స్ ఇక్కడ వాళ్ళకి ఒక రివర్సల్ 30 SMAనో ఇంకొక SMAనో ఒక SMA టచ్ అయినప్పుడు రివర్సల్ కనపడితే ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇదే మీరు పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లో డబుల్ టాప్ బై అని కూడా అంటారు. పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈ విధంగా ఇలా వచ్చినప్పుడు మనం పాయింట్ అండ్ ఫిగర్లో డబుల్ టాప్ బై అంటాం. డబుల్ టాప్ బైలో ఇలా ఎంటర్ అవుతాం అన్నమాట. ఓకేనా? మీరు నెక్స్ట్ మనం రాబోయే వీడియోలో పుల్ బ్యాక్స్లో రిట్రేస్మెంట్స్ గురించి అండ్ కాంప్లెక్స్ పుల్ బ్యాక్స్ గురించి, పుల్ బ్యాక్ కౌంటింగ్ గురించి, వీటి గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ ఈ వీడియో మీకు కానీ ఒకవేళ ఈ వీడియో కానీ మీకు ఏమైనా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో దట్ నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.